ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హైటెక్ సైబర్ మోసం సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి ప్రముఖుల పేర్లను వాడుకుని ప్రజలను మోసం చేశాడు సైబర్ కేటుగాడు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోతో వాట్సాప్ అకౌంట్ సృష్టించి ఏకంగా సీఎం చంద్రబాబుతో వీడియో కాల్, వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు బాధితుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విశాఖ సీతంపేటలోని భూ వివాదాన్ని పరిష్కరిస్తామని, జీవీఎంసీ కమిషనర్పై లంచం ఆరోపణలు నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి దశల వారీగా 80,000 రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసపోయినట్లు గుర్తించిన శ్రీనివాసరెడ్డి విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. హైటెక్ మోసానికి సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రముఖుల పేర్లతో వచ్చే కాల్స్, సందేశాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే మన ఎప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్ అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్. మన సంపద కమిషనర్ గారు ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చారు, దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు అవును సార్. అలా ఏం చూసుకోకుండా ఆయన చేస్తారు. మరి విష్ణు కుమార్ ఎందుకు పార్టీ ఆఫీస్ చేసి నేను చేస్తాను అతను విష్ణు కుమార్ రాజు గారు కూడా అంటే కార్పొరేటర్కి సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన నేను 2-3 సార్లు కలిసాను కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. అది కూడా మెయిన్ రోడ్లో ఉంది సార్. అది 8,000 గజాలు సార్. అది కూడా కబ్జాలో ఉంది సార్. దానికి మొత్తం అంతా ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్. స్పందన చూసుకుంటే ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో కూడా చూసుకోవచ్చు, ఏదైతే క్రెడిట్ కార్డులు అంటూ లేదా బ్యాంకు ఏటీఎం కార్డులు అంటూ కూడా మోసాలకు పాల్పడినటువంటి సైబర్ కేటుగాళ్లు ఇటీవల కాలంలో ప్రముఖులు, రాజకీయ నాయకులను కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో వెలుగు చూసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో ఒక్కసారిగా ఇటు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విసిపోయేటటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోన్ తో మాట్లాడుతున్నట్లుగా చంద్రబాబుకు సంబంధించినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ ని సృష్టించి ఒక శ్రీనివాస్ అనేటటువంటి మాజీ సైనిక ఉద్యోగితో సైబర్ కేటుగాడు మాట్లాడి అతని అకౌంట్ నుంచి దపదపాలుగా 80,000 రూపాయలు కాజేసినట్లుగా బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకోవచ్చు, ఏదైతే డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా పెద్ద ఎత్తున సైబర్ మోసాలకు తెర తీసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం చూసుకుంటే ఒకసారిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి డీప్ ఫేక్ నే ఉపయోగించి దాదాపు 80,000 రూపాయలు కాజేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో ఇటు పోలీసులు కూడా ఒకసారిగా విసిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే సీతమ్మధార ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించినటువంటి ఆ విషయమై సైబర్ నేరగాడు డైరెక్ట్ గా కూడా ఏదైతే శ్రీనివాస్ అనేటటువంటి ఒక మాజీ సైనిక ఉద్యోగికి ఫోన్ చేసి తను సీఎం చంద్రబాబు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తానంటూ కూడా మొదటగా మాట్లాడినట్టుగా అనంతరం అతను నమ్మించే ప్రయత్నం చేశాడు. పూర్తిగా కూడా అతను నమ్మిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటూ కూడా ఏదైతే ఒక సినిమాలో చూపించిన మాదిరిగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటూ కూడా దేవినేని ఉమా ఫోన్ తో ఫోన్ చేస్తున్నానంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ఘటనకు పాల్పడినటువంటి విషయంలో దఫాలుగా కూడా బాధితుడి వద్ద నుంచి 80,000 రూపాయలు కాజేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జీవీఎంసీ కమిషనర్ ని పట్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నంలో అతన్ని పట్టించాలంటే లంచం తీసుకుంటున్నట్లుగా నిరూపించాలంటూ కూడా బాధితుడితో ఎవరైతే సైబర్ కేటుగాడు ఉన్నాడో కేటుగాడు మాట్లాడి అతని ద్వారా 80,000 రూపాయలు కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇతను ఒక దగ్గరే కాకుండా ఇంకా చాలా మంది వద్ద కూడా ఆయన వసూలు చేసినట్లుగా ఒక రకమైనటువంటి సమాచారం అయితే ఉంటుంది. పూర్తిగా కూడా మోసపోయినటువంటి బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వాస్తవ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి నారా లోకేష్ తో పాటు హోంమంత్రి వంగల్పూడి అనిత ఫోటోలను కూడా ఆయన డీప్ చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీరందరూ ఫోటోలను కూడా ఉపయోగించి బాధితుడికి నమ్మించేటటువంటి ప్రయత్నమే చేశాడు. అతను పూర్తిగా నమ్మిన తర్వాత నగదునైతే కాజేశాడు. అయితే బాధితుడు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో
విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరగానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి అతని కోసం పోలీసు బృందాలు అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే ఇలాంటి సైబర్ నేరాలు చాలా వరకు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఫోన్ పే ద్వారా అకౌంట్ కి వెళ్ళేటటువంటి అమౌంట్ విషయంలో ఫోన్ పే కి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ ని ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ విధంగా కూడా పలువురు సైబర్ దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా ఉంది. ఏదైతే అవి ఫేక్ అరెస్టులు అంటూ కూడా ఉంది. ఏదైతే డిజిటల్ అరెస్టుల పేరుతో కూడా పెద్ద ఎత్తున వృద్ధుల్ని నమ్మించి వారి వద్ద నుంచి కూడా నగదు కాజేసేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కొంతమంది అకౌంట్ నుంచి వేలాది రూపాయలు కూడా సైబర్ కేటుగా కొట్టేసినటువంటి కనిపిస్తుంది. అయితే వాటన్నిటికీ కూడా భిన్నంగా ఇది మాత్రం చూసుకుంటే విశాఖలో వెలుగులోకి వచ్చినటువంటి సైబర్ ఘటన ఏదైతే ఉందో ఇది మాత్రం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఫోటోని ఫేక్ డీపీగా కూడా ఉపయోగించి ఆయన ద్వారా వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి బాధితుడి వద్ద నుంచి నగదైతే కాజేసి ఆ సైబర్ కేటుగా ఇలాంటి దారుణానికి అయితే ఒడిగట్టాడు. అయితే గతంలో కూడా ఏదైతే కొంతమంది వ్యక్తులు గతంలో కూడా ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కి వెళ్లి వారంతా కూడా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారు ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారనే దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరో విషయంలో చూసుకుంటే విశాఖకు చెందినటువంటి అత్యధిక మంది యువకులు కూడా ఏదైతే డేటా సెంటర్ పేరుతో కూడా ఎక్కువ శాతం కూడా వీరంతా థాయిలాండ్ కి వెళ్లి ఇలాంటి ఘటనలకు అక్కడ మోసాలకు కూడా తెరతీస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా కొంతమంది అయితే ఇటీవల కాలంలో కూడా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారందరిపైన కూడా పోలీసులు దృష్టి సారిస్తే అసలు ఈ ఫేక్ డీపీకి సంబంధించి ఎవరు ఇలాంటి సైబర్ ఘటనలకు పాల్పడుతున్నారనే దానిపైన కూడా పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా విశాఖకు చెందినటువంటి ఎక్కువ మంది యువకులు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురవటం, అలాగే ఇక్కడ నుంచి ఏదైతే ఇతర దేశాలకు వెళ్లి అక్కడైతే డేటా పేరుతో కూడా అక్కడ నుంచి ఫేక్ కాలింగ్ చేయటం, అలాగే ఫేక్ డీపీలో ఉపయోగించి కూడా ఇక్కడ విశాఖ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు కాజేసినటువంటి ఘటనలో గతంలోనే కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రి ఫేక్ డీపీని కూడా ఉపయోగించి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారో అయితే దీనిపైన ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు జీవీఎంసీ కమిషనర్ అలాగే డిప్యూటీ కలెక్టర్ కూడా దీనిపైన నేరుగా కూడా విశాఖ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్నటువంటి సైబర్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాకు ఎంత కొంత సెటిల్ చేసి మనం అడుగుతున్నాం సార్. గొడవ ఆడే అంత ఓపిక నాకు లేదు అని సార్. అది సార్ అట్లూరి వెంకటేశ్వరరావు అని గుమ్మడి వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ సార్.